మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. లిక్కర్ స్కామ్తో జగన్కు సంబంధం లేదంటూ చెప్పుకొచ్చారు విజయసాయి. జగన్ నన్ను గుండెల్లో పెట్టుకుని చూశారంటూ కూడా చెప్పారు ఆయన. అధికారంలోకి వచ్చాక ఆయన చుట్టూ చేరినటువంటి కోటరీ నాపై జగన్కు లేనిపోనివి చెప్పి చెడగొట్టిందని కూడా విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు. నేను రాజకీయాల నుంచి దూరం పోలేదంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 25 తర్వాత రాజకీయ భవిష్యత్తు ప్రకటిస్తా అంటూ కీలకమైనటువంటి ప్రకటన చేశారు విజయసాయి. ఈడీ విచారణ తర్వాత మీడియాతో విజయసాయిరెడ్డి చేసినటువంటి కామెంట్స్ అవి. చెప్పాను, జగన్ నాకు నెంబర్ 2 నేను అనుకోవట్లేదు. నా నెంబర్ 2 స్థానం ఈ 2020 నుంచి వెళ్ళిపోయింది అన్నటువంటి విషయం. ఇక మీరు పార్టీ నుంచి ఎందుకు వదిలి వెళ్ళిపోయారు, దానికి లిక్కర్ స్కామ్ ఏదైనా కారణమా అన్నటువంటి ప్రశ్నకి, లిక్కర్ స్కామ్ అనేటువంటిది నేను నమ్మడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ లిక్కర్ స్కామ్లో ఉంటారని నేను అనుకోవట్లేదు. ఆయన హృదయంలో నేను స్థానం కోల్పోయాను కాబట్టే ఈ పార్టీలో ఇమడలేక, కోటరీ యొక్క హరాస్మెంట్ తట్టుకోలేక, ఆ అవమానాలు భరించలేక నేను పార్టీ వదిలి వెళ్ళిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా దీన్ని నేను అఫీషియల్గా ఆన్సర్ చేయదలుచుకోలేదు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలకి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్కి సంబంధం లేదు కాబట్టి నేను ఆ ప్రశ్నని ఆన్సర్ చేయలేదు అన్నటువంటి విషయాన్ని, చేయలేను అన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అదే రికార్డ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేనేదో కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఆర్జించాను అన్నటువంటి కోటరీ అభియోగాలు ఈరోజు కూడా నేను పార్టీ వదిలి వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా వాళ్ళ కోటరీ ఈరోజు కూడా సాయిరెడ్డి 100 కోట్లు దోచేశాడు, 100 కోట్లు దోచేశాడు, విశాఖపట్నంలో ఆ ఆస్తులన్నీ దోచేశాడు అనేది ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రశ్నకు జవాబుగా నేను ఒక్కటే చెప్పాను, నా యొక్క ఆస్తుల వివరాలన్నీ నేను మీకు ఇస్తున్నా, అదే రకంగా ఆస్తుల వివరాలన్నీ ఇచ్చా. దీనికి మించి ఎక్కడైనా మీరు సోర్స్ వెతుక్కోవచ్చు. ఎక్కడి నుంచి ఫండ్స్ వచ్చాయి, అరబిందో వాళ్ళు ఏదో ఒక ప్రాపర్టీ కొంటే అది నా ప్రాపర్టీ అవుతుందా? అరబిందో వాళ్ళు రోజు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ప్రతి సంవత్సరం బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అవన్నీ నా బిజినెస్లు కాదు కదా. నా కూతుర్ని వాళ్ళ ఇంట్లో ఇచ్చినంత మాత్రాన ఆస్తులన్నీ నాకు కావు. ఆ అవసరం నాకు లేదు. మీరు ఏ విధంగానైనా మీకు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏ రకంగానైనా ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు. ఆ ప్రాపర్టీస్ ఏదైతే ఆరోపిస్తున్నారో ఇది చంద్రబాబు ప్రభుత్వం చేసినటువంటి పని. ఒక చంద్రబాబు గారి ప్రభుత్వం చేసినటువంటి ఒక నీచమైన పని ఏదైనా ఉంది అని అంటే ఇది. విశాఖపట్నంలో నేను ఆస్తులు కూడగట్టుకున్నాను అన్నటువంటిది ఒక రిపోర్ట్ పంపించారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు. విశాఖపట్నంలో ఉన్నటువంటి అవ్యాన్ రియాల్టర్స్లో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా సాయిరెడ్డివే అని అన్నట్టు. నేను ఒకటే చెప్పా, ఇదే సాయిరెడ్డి అసెట్స్ కానీ అయితే మీరు ఆ అసెట్ కొన్నటువంటి సోర్స్ ఆఫ్ ఫండ్స్ని మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. అది నావని కానీ ప్రూవ్ అయితే నేను పర్మనెంట్గా రాజకీయాల నుంచి విరమించుకుంటాను. నేను ఇప్పుడు రాజకీయాల నుంచి విరమించుకోదలుచుకోలే, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను నేను. గట్టిగా విజయసాయిరెడ్డి కామెంట్స్ అయితే హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, విజయసాయిరెడ్డి కామెంట్స్ మొన్నటి వరకు కూడా జగన్ సంబంధించి ప్రస్తావనే లేనటువంటి పరిస్థితి, కానీ ఇప్పుడు జగన్ మంచివాడు, కానీ జగన్ చుట్టూ ఉండేటువంటి కోటరీ నా మీద లేనిపోనివన్నీ కూడా చెప్పి ఇచ్చేసింది అనేటువంటి మాట. లిక్కర్ స్కామ్తో జగన్కు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. క్లారిటీ కాదు, ఇది కన్ఫర్మ్ చేసినటువంటి సిచ్యువేషన్. ఎలా చూడాలంటారు ఈ కామెంట్స్ని? విజయసాయిరెడ్డి ఈరోజు ఏదైతే సంచలన కామెంట్ చేసినటువంటి పరిస్థితి, గత కొంతకాలం నుంచి కూడా 2024 ఎన్నికల అనంతరం కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత దూరంగా అయిపోయినటువంటి పరిస్థితి. అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2.5 నుంచి 3.5 ఏళ్ల పాటు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. విశాఖలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా వైసీపీకి ప్రకటించినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇక్కడ నుంచి
తిరుపతి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత దూరం అయిపోతూ, మరీ ముఖ్యంగా ఎప్పుడైతే అధికారం కోల్పోయిన తర్వాత పూర్తిగా కూడా 18 నెలల నుంచి కూడా విజయసాయి రెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినంత వరకు వ్యాఖ్యలు చేయలేనటువంటి పరిస్థితి. కానీ నేడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినంత వరకు ఈ రోజు ఈడీకి సంబంధించి లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అటెండ్ అవడం, దాంతో పాటుగా లిక్కర్ స్కామ్ కు సంబంధించినంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధము లేదు మాజీ ముఖ్యమంత్రికి. అదే విధంగా మాజీ ముఖ్యమంత్రి నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చుట్టూ ఒక్కో కోటరీ చేరింది. ఆ కోటరీ నా మీద లేనిపోని అబండాలు వేసి లేనిపోనివని సృష్టించి నాకు జగన్మోహన్ రెడ్డికి మధ్యన పెద్ద గోడే కట్టారు. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా ఆయనకు దూరం అయిపోయాను. రాబోయే ఈ నెల 25వ తేదీన తన రాజకీయ ప్రస్థానం కోసం కూడా ప్రకటిస్తా అంటూ కూడా సంచలన కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంపై కూడా, కూటమి ప్రభుత్వంపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అనేక ఆరోపణలు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. విశాఖకు చెందినంత వరకు విశాఖలో ఉన్నటువంటి భూముల వ్యవహారంలో కానీ, విశాఖలో ఉన్నటువంటి బీచ్ కి సంబంధించినంత వరకు, ఏదైతే ల్యాండ్ కి సంబంధించి జరిగినటువంటి ఇష్యూలో కానీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వ్యవహారాల్లో కూడా నన్ను కార్నర్ చేస్తుంది. కాకినాడ పోర్టుకు సంబంధించినంత వరకు కూడా ఏదైతే రైస్ కు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా నన్ను కావాలని టార్గెట్ చేసింది. ఇప్పుడు కూడా అదే వ్యవహారంలో టార్గెట్ చేస్తా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మా మీద దుష్ప్రచారం చేస్తూ నా మీద లేనిపోయిన ఆరోపణలు, లేనిపోయిన అబండాలు వేసినటువంటి పరిస్థితి. ఇదే స్థితిలో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి కోటరీ కూడా నన్ను జగన్ ని దూరం చేసేందుకు అనేక ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో చాలా దూరం అయిపోయినట్టు కూడా అంటే కొంతమంది చెప్తుంది ఏంటంటే కొంతమంది చెప్తుంది ఏంటంటే పొలిటికల్ యూటర్న్ తీసుకున్నారు విజయసాయి రెడ్డి అనేటువంటి మాట. మొన్నటి వరకు చేసినటువంటి కామెంట్స్కి ఈరోజు జగన్ను వెనకేసుకొచ్చినటువంటి విధానానికి సంబంధించి కావచ్చు, లేకపోతే శుతిమెత్తగా చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి కావచ్చు, విమర్శలు అంటే తెలుగుదేశం పార్టీ మీద చేస్తున్నటువంటి శుతిమెత్తని విమర్శలు, చంద్రబాబు గారు అంటూనే ఆయన చేసినటువంటి విమర్శలు ఎలా చూడాలంటారు? అంటే పొలిటికల్ యూటర్న్ తీసుకున్నారు, మళ్ళీ వైసీపీలోకి వెళ్ళడానికి ఆయన మార్గం సుగమం చేసుకున్నారు ఈ ఒక్క కామెంట్స్తో అనేటువంటి వెర్షన్ కూడా వినిపిస్తుంది కదా భరత్, దీన్ని ఎలా చూడాలంటే? ఖచ్చితంగా గడిచిన 3 రోజుల క్రితం ఏదైతే వెనుజులా అధ్యక్షుడికి సంబంధించినంత వరకు కూడా వెనుజులా అధ్యక్షుడు అరెస్ట్ వ్యవహారంలో ఒక ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇదే పరిస్థితి రాష్ట్రంలో ఉంటుందంటూ కూడా ఒక దగ్గరగా ఉండేటటువంటి కోటరీలో ఇదే విజయసాయి రెడ్డి ఒక కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ చూసాం. కానీ వెంటనే జరిగిన 3 రోజుల్లోనే ఒక యూటర్న్ తీసి ఏదైతే వైసీపీకి సంబంధించినంత వరకు అసెంబ్లీకి సంబంధించి ఏదైతే నిన్న ప్రెస్ మీట్ పెడుతూ 1.5 సంవత్సరం తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తా, మరొకసారి అధికారంలోకి వస్తా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి నిన్ననే ప్రెస్ మీట్ పెట్టడం, ప్రెస్ మీట్ అనంతరం కూడాను విజయసాయి రెడ్డి ఇటువంటి కామెంట్స్ చేయడం, పూర్తిగా యూటర్న్ తీసుకునేటటువంటి పరిస్థితి. వైసీపీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడం కోసమే ఇటువంటి కామెంట్స్ చేశారంటూ కూడా పూర్తిగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా అధికారం కోల్పోయిన తర్వాత ఇదే విజయసాయి రెడ్డి పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమైనటువంటి కామెంట్లు కూడా కొన్ని చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరొకసారి వైసీపీలో కీలక పోస్ట్ వచ్చేందుకు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేందుకు ఈ రోజు జరిగిన కామెంట్సే ఏదైతే యూటర్న్ తీసుకోవడం పైన పూర్తి క్లారిటీ వచ్చే అంశంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినంత వరకు అసలు ఏమీ తెలియదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఇదే మనిషి వెనుజులా అధ్యక్షుడితో పోల్చినటువంటి వ్యక్తి ఈ రోజు పూర్తిగా యూటర్న్ తీసుకోవడం రాజకీయ చర్చనీయాంశంగానే మారినటువంటి సిచ్యువేషన్ గా కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన కామెంట్స్ అయితే చేశారు. లిక్కర్ స్కామ్తో జగన్కు సంబంధం లేదంటూ చెప్పుకొచ్చారు విజయసాయి. జగన్ నన్ను గుండెల్లో పెట్టుకొని చూశారంటూ కూడా విజయసాయి రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. అధికారంలోకి వచ్చాక ఆయన చుట్టూ చేరిన కోటరీ నాపై జగన్కు లేనిపోనివి చెప్పి చెడగొట్టిందంటూ కూడా విజయసాయి రెడ్డి కామెంట్స్ చేశారు. ఇక నేను రాజకీయాల నుంచి దూరం పోలేదంటూ క్లారిటీ అయితే ఇచ్చారు. ఈ నెల 25 తర్వాత రాజకీయ భవిష్యత్తు ప్రకటిస్తా అంటూ కూడా విజయసాయి రెడ్డి మరో సంచలన ప్రకటన చేశారు. ఈడీ విచారణ తర్వాత మీడియాతో విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చేశారు.